ఒకే కాలనీలో ఉండే ఇద్దరు తల్లులు ఒకే రోజు వాళ్ళ పిల్లల్ని ఒక స్కూల్లో చేర్పించారు. సంవత్సరం తర్వాత ఒక అబ్బాయి చాలా బాగా రాస్తున్నాడు, ఇంకోటి అస్సలు రాయట్లేదు. బాగా రాయలేని పిల్లవాడి తల్లి స్కూల్కి వెళ్ళి కంప్లైంట్ చేసింది. మేడం, నేను మా పక్కింటి ఆవిడ ఒకే రోజు మా పిల్లల్ని లాస్ట్ ఇయర్ మీ స్కూల్లో జాయిన్ చేపిస్తే వాడు చాలా బాగా రాస్తున్నాడు, మావాడు బాగా రాయలేదు. వెంటనే ఆ ప్రిన్సిపల్, మీ పిల్లవాడికి మీరు భోజనం తినిపిస్తారా, వాడే తింటాడా అని అడిగారు. చిన్న పిల్లాడు కదండి, నేను తినిపించకపోతే తినట్లేదు, అందుకే తినిపిస్తాను. వెంటనే ప్రిన్సిపల్, అందుకే మీ పిల్లవాడి హ్యాండ్ రైటింగ్ సరిగా లేదు అని చెప్పింది. పేరెంట్స్ బాగా గుర్తుంచుకోండి, గారాబం ఎక్కడుంటుందో అక్కడ మంచి హ్యాండ్ రైటింగ్ ఉండదు. 2-2.5 సంవత్సరాల తర్వాత ఏ పిల్లలైతే చిన్న చిన్న పనులు వాళ్ళ పాటికి వాళ్లే చేసుకుంటారో వాళ్ళకి చక్కటి దస్తూరి వస్తుంది. ఎందుకంటే హ్యాండ్ రైటింగ్ అనేది ఆ ఫైన్ మోటార్ స్కిల్స్ ఎంత బాగుంటే అంత బాగా వచ్చే ఒక ప్రక్రియ. ఇది ఒక సాంకేతిక పరికరం. ఆ వేళ్ళని కండరాలని బాగా మూవ్ చేసేలాగా, కదలికలు వచ్చేలాగా చిన్న చిన్న పనులు, చొక్కాకి బొత్తాయిలు పెట్టుకోవడం, వాళ్లే స్నానం చేయడం, అన్నం తినడం, షూలేస్ కట్టుకోగలగడం, బ్యాగ్లో పుస్తకాలు పెట్టుకోగలగడం, వాళ్లే పుస్తకాలు బయటికి తీయగలగడం, ఇలాంటి పనులన్నీ నేర్పిస్తూ ఉంటే సునాయాసంగా కండరాలు తిరగడం వల్ల చక్కటి దస్తూరి వస్తుంది.